వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 10th జూలై 2020కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 పరిధిలో పర్యావరణ ప్రభావ మదింపు నోటిఫికేషన్ 2020 అనే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. సో ప్రధానంగా ఈ టాపిక్ అనేది మన సిలబస్లో ఎక్కడ లింక్ అవుతుంది అంటే తెలంగాణ సిలబస్కి సంబంధించి చూస్తే పేపర్ 4 సెక్షన్ 3 ఎన్విరాన్మెంట్, ఏపీ సిలబస్కి సంబంధించి చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ సెక్షన్ 3 ఎన్విరాన్మెంట్. రెండిట్లో కూడా తప్పకుండా క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉన్న ఏరియా ఇది. ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన అనేది జరిగింది. ఈ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకి సంబంధించి విపత్తుల టాపిక్లో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనని అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క పర్యావరణ ప్రభావ మదింపు అంచనా ఏదైతే ఉందో అది సరిగ్గా జరగకపోవడం వల్లే ఈరోజు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగింది అనేసి చెప్తున్న పరిస్థితి. సో ఆ క్రమంలో రెండు ఏరియాస్పై మనం కొంత అవగాహన అనేది ఏర్పరచుకోవాలి. అదేవిధంగా ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకి సంబంధించి ప్రిలిమ్స్లో కూడా తప్పకుండా క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటనకి సంబంధించి మనం ప్రీవియస్ పేపర్స్ తిరిగేస్తే దాదాపు 20 డిఫరెంట్ ఎగ్జామ్స్లో మనకు క్వశ్చన్స్ కనపడతాయి. గ్యాస్ పేరెంట్ అని కానీ, అదేవిధంగా ఎక్కడ జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది అనే వివిధ అంశాలపై క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యి ఉంటాయి. రిపీటెడ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం రాబోయే ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో కావచ్చు లేదా గ్రూప్ 2లో కావచ్చు ఈ ఏరియాలో క్వశ్చన్ పడే అవకాశం ఉంది. ఏంటంటే ఈ యొక్క విశాఖ గ్యాస్ దుర్ఘటనకి సంబంధించి రిలీజ్ అయిన విషవాయువు పేరేంటి అని. పేరేంటంటే స్టైరిన్ గ్యాస్. దానికి సంబంధించిన కెమికల్ ఫార్ములా ఏంటి అంటే C8H8. అదేవిధంగా ఈ యొక్క స్టైరిన్ గ్యాస్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి వాడిన నల్లిఫికేషన్ ఏజెంట్ ఏంటంటే PTBC, పాలీ టెర్షియరీ బ్యూటా క్యాట్కాల్. సో కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు అంశాలని. అదేవిధంగా ప్రస్తుతం టాపిక్లోకి వస్తే, సో ప్రస్తుతం ప్రధానంగా మనకు చర్చలో ఉన్న అంశం ఏంటంటే ఈ యొక్క పర్యావరణ ప్రభావ మదింపుకి సంబంధించి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది 2020కి సంబంధించి. సో మరి ఏంటి ఆ అంశం, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం గురించి కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం ముందు. సో ప్రధానంగా చూస్తే భారతదేశంలో 1984 డిసెంబర్ 3 భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో భోపాల్లో మిథైల్ ఐసోసైనైడ్ అనేది లీక్ అవ్వడం వల్ల పెద్ద మొత్తంలో మరణాలు సంభవించాయి. సో ఆ క్రమంలో భారతదేశంలో ఒక పెద్ద చర్చ జరిగింది. ఏంటంటే ఈ యొక్క ప్రమాదకర పరిశ్రమల యొక్క ప్రమాణాలు మరియు ప్రజా భద్రతలో ప్రభుత్వాలు మరియు పరిశ్రమల యొక్క జవాబుదారీతనం. సో వీటి గురించి పెద్ద మొత్తంలో చర్చ జరిగింది. ఆ చర్చకి ప్రతిఫలంగానే 1986 సంవత్సరంలో పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది తీసుకొచ్చారు. సో ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం తీసుకురాగానే అయిపోలేదు, దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా నిబంధనలు అమలు చేస్తున్నారు అనే విషయం గురించి అధ్యయనం చేశారు. అంటే ప్రపంచ దేశాల్లో ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే దానికి సంబంధించి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, పర్యావరణంపై పడుతున్న ప్రభావం గురించి దానికి సంబంధించిన ప్రక్రియ ఏ విధంగా చేపడుతున్నారు అనే అన్ని అంశాలను అధ్యయనం చేసి భారతదేశానికి అనువుగా ఒక ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని జారీ చేశారు 1994లో. సో దీని ప్రకారంగానే పరిశ్రమలకు అనుమతులు అనేవి మంజూరు చేశారు. ఈ అనుమతులు మంజూరు చేసే ప్రక్రియ 2006 వరకు కొనసాగింది. 2006లో ఏం చేశారంటే మళ్ళీ మారుతున్న కాలానికి అనుగుణంగా దాంట్లో కొన్ని మార్పులు చేసి నూతనంగా 2006లో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని మళ్ళీ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం కూడా 2006 యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంటే అమల్లో ఉంది. అంటే పర్యావరణ ప్రభావ మదింపుని ఇంగ్లీష్లో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. అయితే ఈ యొక్క 2006 ఈ యొక్క అనుమతుల్లో ఒక ముఖ్యమైన అంశం పాయింట్ని మనం చూస్తే, అత్యంత కాలుష్యపూరిత మరియు ప్రమాదకర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటి ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందే పర్యావరణంపై మరియు సామాజికంగా అవి కల్పించే నష్టాలని అంచనా వేయాలి అని ఒకటి. తర్వాత దీనివల్ల జరిగే అంశం ఏంటంటే ప్రమాదాలని తగ్గించవచ్చు. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ని ఎల్జీ పాలిమర్స్ ఏర్పాటుకి సంబంధించి దానికి సంబంధించిన అంశాల్లో ఈ పాయింట్ని సరైన విధంగా పాటించలేదు అని చెప్తారు. ఎందుకనంటే 2006 ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రకారంగా పరిశ్రమలను 2 కేటగిరీలుగా వర్గీకరించారు. ఒకటి ఏ కేటగిరీ, 2 బి కేటగిరీ. ఏ కేటగిరీ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఇవి అత్యంత ప్రమాదకరం అయ్యే పరిశ్రమలు. బి కేటగిరీ ఏంటంటే సాధారణ పరిశ్రమలు. సో ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఏంటంటే దాని యొక్క కేటగిరీ ఎక్కడికి రావాలంటే ఏ కేటగిరీలోకి రావాలి. కానీ ఈ యొక్క ఎల్జీ పాలిమర్స్ సంస్థని ఆ సంస్థ వాళ్ళు చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల దాన్ని తీసుకొచ్చేసి బి కేటగిరీలో పెట్టించుకున్నారు వాళ్ళు. సో బి కేటగిరీలో పెట్టించడం వల్ల వచ్చేది ఏంటంటే రాష్ట్ర స్థాయిలోనే దానిపై మదింపు అనేది జరుగుతుంది. కేంద్ర స్థాయిలో దానిపై పర్యవేక్షణ అనేది పూర్తి స్థాయిలో ఉండదట. సో ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్విరాన్మెంట్ అథారిటీ వీళ్ళ సూచనల
మేరకే ఈ యొక్క పర్యావరణ అనుమతులు, అటవీ అనుమతులు అనేవి మంజూరు చేయబడ్డాయి. సో ఈ క్రమంలో ఈ యొక్క ఎల్జీ పాలిమర్స్ సంస్థ అనేది రాష్ట్ర స్థాయి పరిధిలో ఉండడం వల్ల దానికి సంబంధించి నిర్వహణ అంతా రాష్ట్రమే చూసుకోవడం, దానికి సంబంధించిన ఆడిట్స్ ఇవన్నిటిపై రాష్ట్రమే కొద్దిగా చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ క్రమంలో వాళ్ళు కొంత ఉల్లంఘనలకు పాల్పడ్డారు అనేసి అంటున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఈ యొక్క ప్రస్తుత సంఘటన అనేది జరిగింది కదా, దానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ఏమేం జరిగింది అనే విషయాలపై అవగాహన అనేది వస్తుంది. కానీ ప్రాథమికంగా చెప్పిన అంశాలు ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఉండడం వల్లే దానిపై పూర్తి స్థాయి నిఘా అనేది కొరవడింది అనేసి అంటున్న పరిస్థితి. అదేవిధంగా దీంట్లో ఉన్న ఇంకొక అంశం ఏంటంటే పరిశ్రమలో ఉత్పత్తి సామర్థ్యానికి తగినట్టుగా భద్రతా ప్రమాణాలు, సాంకేతిక పరికరాలు, గాలి నాణ్యత సూచి, ప్రమాద సమయంలో పరిసర ప్రజలను అప్రమత్తం చేయడం, ఇవన్నీ అంశాలు కూడా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2006లో ఉన్న అంశాలు. అయితే ఇవన్నీ కూడా ఎల్జీ పాలిమర్స్లో ఉల్లంఘించబడ్డాయి అని చెప్తున్నారు ఈరోజు. అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రక్రియ చేపట్టడంలో ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకుంటారట. అయితే మన భారతదేశంలో ప్రజల భాగస్వామ్యం అనేది పెద్ద మొత్తంలో లేదు. సో ఈ క్రమంలోనే ఈ యొక్క 2006 ఈఐఏలో అంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో కొద్దిగా మార్పులు చేయాలి అనేసి కేంద్ర ప్రభుత్వం సంకల్పించి 2020కి సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్పై ప్రజల అభిప్రాయాలు తెలియజేయాలని కొంత సమయం ఇచ్చారు. అయితే దానికి సంబంధించి రోజు కొన్ని విమర్శలు అనేవి ఉన్నాయి. అంతేకాకుండా నూతన నోటిఫికేషన్లో చేస్తున్న మార్పులు ఏంటి అనే విషయంపై మనం ఇప్పుడు చర్చిద్దాం. సో ఈ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి అనే విషయం గురించి చూద్దాం మనం. సో ఫస్ట్ మనం పాజిటివ్ అంశాలు చూసి నెగిటివ్ అంశాల వైపు వెళ్దాం. సో పాజిటివ్ అంశాలు ఏంటి అంటే ప్రాజెక్ట్ ప్రాంతంలో తప్పకుండా పర్యావరణ, సామాజిక, ఆర్థిక నష్టాలను పూర్తిగా అధ్యయనం చేయాలి. అంటే ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఆ ప్రాజెక్టు పర్యావరణంపై కలిగించే ప్రభావం మరియు సామాజికంగా కలిగించే ప్రభావం, ఆర్థికంగా కలిగించే ప్రభావం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం తర్వాత ఎవరైనా నష్టపోతుంటే ఆ నష్టపోయే వారికి దాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఒక ప్రణాళిక రూపొందించాలి. అంటే నష్టపోయే వారికి సమన్యాయం కల్పించేందుకు ఒక ప్రణాళిక రూపొందించాలి. అదేవిధంగా పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాత మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి అనేసి ఒక 3 పాయింట్లు పాజిటివ్గా ఉన్న పరిస్థితి. అయితే ఇంకొక 4 పాయింట్లు ఉన్నాయి. ఆ 4 పాయింట్లపై ఈరోజు పెద్ద మొత్తంలో విమర్శలు వస్తున్న పరిస్థితి. ఏంటి ఆ 4 పాయింట్లు అంటే పరిశ్రమలు భూసేకరణ అనేది చేయకముందే పర్యావరణ అనుమతులు మంజూరు చేయడం. అంటే ఒక పరిశ్రమ ఏదైతే స్థాపిస్తున్నారో వాళ్ళకి ఇంకా భూసేకరణ చేపట్టక ముందే పర్యావరణ పరమైన అనుమతులు మంజూరు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు పరిశ్రమ ఏ ప్రాంతంలో అయితే స్థాపిస్తున్నారో అక్కడ జరిగే పూర్తి స్థాయి అసెస్మెంట్ అనేది జరగకుండానే మీ యొక్క వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి దీంట్లో ఉన్న లొసుగుగా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా రెండో అంశం ఏంటంటే ప్రస్తుతం ఈ యొక్క నోటిఫికేషన్ తీసుకొస్తున్నారు. నోటిఫికేషన్ తీసుకొచ్చే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడానికి కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. సో ఈ 20 రోజుల సమయం ఇవ్వడమే కాకుండా ఆ యొక్క నోటిఫికేషన్ని కేవలం 2 లాంగ్వేజెస్లోనే అందుబాటులో పెట్టారు, ఇంగ్లీష్ మరియు హిందీ. సో రీజనల్ లాంగ్వేజెస్లో అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు హైకోర్టు దాంట్లో ఇంటర్వ్యూన్ అయి అన్ని లాంగ్వేజెస్లో దాన్ని ప్రొవైడ్ చేయండి అనేసి ప్రభుత్వానికి చెప్పిన పరిస్థితి. సో అంతేకాకుండా ఇంకొక అంశం ఏంటంటే ప్రాజెక్ట్కి సంబంధించి ఏదైతే పరిశ్రమ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిశ్రమకి సంబంధించి ప్రతి 6 నెలలకి ఒకసారి వాళ్ళ యొక్క వాస్తవ స్థితి నివేదిక సబ్మిట్ చేయాల్సి ఉండేది 2006 ఈఐఏ ప్రకారంగా. కానీ ప్రస్తుతం 2020 ఈఐఏ నోటిఫికేషన్లో చెప్పిన అంశం ఏంటంటే పరిశ్రమ ప్రతి సంవత్సరానికి ఒకసారి, అంటే ఇంతకుముందు 6 నెలలకు ఒకసారి ఇచ్చే నివేదికను ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి మార్పు చేశారు. సో దీనివల్ల ఏంటంటే పరిశ్రమలపై ప్రభుత్వానికి ఉండే నిఘా ఏదైతే ఉందో తగ్గిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలతో సంప్రదింపులు చేపట్టాల్సిన అవసరం లేదు అనే విషయం ఇక్కడ చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఏంటంటే ప్రజలు పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఇందులో ఉన్న పాజిటివ్ అంశాలతోనే ఇందులో ఉన్న నెగిటివ్ అంశాలు కాంట్రడిక్ట్ అవుతున్న పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఈ యొక్క నోటిఫికేషన్పై పెద్ద మొత్తంలో విమర్శలు రావడం అనేది జరుగుతోంది. అంతేకాకుండా దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. సో ఈ క్రమంలో మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం గురించి మనం చూడాలి రాబోయే రోజుల్లో. అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఈఐఏ 2020 ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు దానికి సంబంధించి దాంట్లో ఉన్న కంప్లీట్ పాయింట్స్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.